ఇది చాలా 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 ఇంపార్టెంట్ న్యూస్. ఇది ఇప్పుడు కెనడాలో ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఎలక్షన్స్ వచ్చేసి April 28. ఒకవేళ కన్జర్వేటివ్ పార్టీ గెలిస్తే వాళ్ళు ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే కెనడాకి రావాలనుకుంటే వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందంట. వచ్చే ముందు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ని ఇంక్లూడ్ చేస్తేనే వాళ్ళకి స్టూడెంట్ వీసా అప్రూవ్ అవుతుంది. సో ఇది ఎంత వైటల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మీరు ఎవరైనా సరే స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా మటుకు ఇలాంటి పొలిటికల్ థింగ్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి, లేకుంటే మూవీ సంబంధించిన దాంట్లో వాళ్ళు కామెంట్స్ కొట్టి, లేకుంటే పోస్టులు పెట్టి, లేకుంటే ఈ ఫైటింగ్లు చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పడుతుంటాయన్నమాట. ఒక్కవేళ మీరు అందులో ఇన్వాల్వ్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు అబ్రాడ్ దేశాలకి రాలేరు. ఎస్పెషల్లీ కెనడాకి అయితే అస్సలు రాలేదు. ఎందుకంటే కెనడా వచ్చేసి ఈ పాలసీని తీసుకురాబోతుంది. ఒకవేళ కన్జర్వేటివ్ గవర్నమెంట్ గెలిస్తే ఇక్కడ యువర్ డన్. స్టూడెంట్స్ అనేవాళ్ళు పక్కాగా ఉండాలి. సో అవసరమైతే వాళ్ళ పాలసీని నేను స్క్రీన్ పైన పెడతాను, చూడండి. సో బీ కేర్ఫుల్, బీ క్లీన్. ఒక మంచి విద్యార్థిగా కెనడాకి రావడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్.